హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో మన ప్రీవియస్ వీడియోలో ఐపీఎల్ డేటా తీసుకొని దాన్ని అనాలిసిస్ చేసినాం. సో ఈ వీడియోలో మనం deliveries.csv డేటా తీసుకొని డేవిడ్ వార్నర్ యొక్క బ్యాటింగ్ని అయితే అనాలిసిస్ చేద్దాం. సో మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, నేర్చుకో అని. సో నేను దీని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు. సో నేను deliveries.csv వచ్చేసి క్యాగ్ నుండి అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నా. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది డేటా సెట్. సో మనకు deliveries.csv ఉంది, matches.csv ఉంది. సో ఈ వీడియోలో మనం deliveries.csv తీసుకొని డేవిడ్ వార్నర్ యొక్క బ్యాటింగ్ అయితే అనాలిసిస్ చేద్దాం. మన 2 ప్రీవియస్ వీడియోస్లో matches.csv మీద అనాలిసిస్ చేసుకున్నాం. సో ఫస్ట్ నేను అన్ని లైబ్రరీస్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇంపోర్ట్ numpy as np, ఇంపోర్ట్ pandas as pd, ఇంపోర్ట్ matplotlib.pyplot as plt, ఇంపోర్ట్ seaborn as sns. సో ఇవన్నీ కూడా మనకు కావాల్సిన లైబ్రరీస్. సో ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. సో నెక్స్ట్ మన డేటా సెట్ని రీడ్ చేసుకుందాం. సో మన డేటా సెట్ వచ్చేసి deliveries.csv. సో డేటా సెట్ ఈక్వల్స్ టు pd.readcsv. సో మన deliveries.csv డేటా సెట్ ఇది. సో దీన్ని రాసుకుందాం. deliveries.csv. సో మన సెట్ని రన్ చేసుకుందాం. సో మన డేటా సెట్ అయితే సక్సెస్ఫుల్గా రీడ్ చేసుకున్నాం. సో మన డేటా సెట్ని చూద్దాం. డేటా సెట్ డాట్ హెడ్. సో డేటా సెట్ డాట్ హెడ్ ఏం చేస్తుందంటే మన డేటా సెట్లో ఉన్న ఫస్ట్ 5 రోస్ని మనకు చూపిస్తుంది. సో ఇవి మన ఫస్ట్ 5 రోస్: మ్యాచ్ ఐడి, ఇన్నింగ్స్, బ్యాటింగ్ టీమ్, బౌలింగ్ టీమ్, ఓవర్, బాల్, బ్యాట్స్మెన్, నాన్ స్ట్రైకర్, బౌలర్, ఈ సూపర్ ఓవర్, వైడ్ రన్స్. సో మనకి ఇలా డిఫరెంట్ కాలమ్స్ అయితే ఉన్నాయి. సో ఈ డేటా సెట్లో మనకి ఏముందంటే లైక్ మ్యాచ్లో ఈచ్ బాల్ కూడా చూపిస్తుంది అన్నట్టు. లైక్ ఈచ్ బాల్లో ఏం జరిగింది అని, ఎవరైనా అవుట్ అయ్యారా, రన్స్ ఎన్ని వచ్చినాయి, ఏ బౌలర్ బౌలింగ్ వేసిండు, ఒకవేళ ఆ ఓవర్ సూపర్ ఓవరా కాదా అని చెప్పేసి. సో దీంట్లో మనము డేవిడ్ వార్నర్ యొక్క బ్యాటింగ్ అయితే అనాలిసిస్ చేద్దాం. సో ఫస్ట్ నేను మన డేటా సెట్ యొక్క షేప్ అయితే చూసిన. సో ఇది మనకు పెద్ద హ్యూజ్ డేటా సెట్. ఇది ఆల్మోస్ట్ 1,50,460 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో మనం ప్రతి బాల్ని కూడా తీసుకుంటున్నాం, లైక్ ఆ బాల్లో ఎన్ని రన్స్ వచ్చినాయి, ఎవరు అవుట్ అయ్యారు, అందుకని చెప్పేసి మనకు అది హ్యూజ్ డేటా సెట్ అయితే ఉంది అక్కడ. సో ఇప్పుడు మనం డేవిడ్ వార్నర్ యొక్క డేటా సెట్ అంతా కూడా తీసుకుందాం. సో బ్యాటింగ్ రన్స్ ఈక్వల్స్ టు డేటా సెట్ ఆఫ్. సో మనకి ఇక్కడ బ్యాట్స్మెన్ అనే కాలం ఉంది. సో ఆ బ్యాట్స్మెన్ కాలంలో డేవిడ్ వార్నర్ ఎక్కడెక్కడైతే ఉన్నాడో ఆ రోస్ అన్నీ కూడా తీసుకుందాం. సో ఎందుకంటే ఆ రోస్ అన్నింటిలో కూడా మనకు డేవిడ్ వార్నర్ యొక్క డీటెయిల్స్ అయితే ఉంటాయి, లైక్ ఎన్ని స్కోర్ చేసిండు, ఎలా అవుట్ అయ్యిండు, ఎన్ని సిక్స్లు కొట్టిండు, ఎన్ని ఫోర్లు కొట్టిండు అని. సో అందుకని చెప్పేసి నేను ఆ రోస్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటున్నా. సో ఈ సెల్ని మనం రన్ చేద్దాం. సో నెక్స్ట్ మనం ప్రింట్ చేసుకుందాం బ్యాటింగ్ రన్స్ని. సో ఇక మనకు అన్ని రోస్ అయితే వస్తాయి. సో డేవిడ్ వార్నర్ ఎక్కడెక్కడైతే ఉంటాడో అక్కడ అన్నీ కూడా మనకు ట్రూ 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 అని వచ్చింది. సో ట్రూ మీనింగ్ ఏంటంటే ఆ పర్టికులర్ రోలో డేవిడ్ వార్నర్ ఉన్నాడని మీనింగ్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ రోస్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని ఒక న్యూ డేటా సెట్ క్రియేట్ చేసుకుందాం. సో దాన్ని నేను డేటా సెట్ వార్నర్ అని అంటున్నా. సో డేటా సెట్ వార్నర్ ఈక్వల్స్ టు డేటా సెట్ ఆఫ్ బ్యాటింగ్ రన్స్. సో మనం వార్నర్ యొక్క డేటా సెట్ని క్రియేట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ దాన్ని మనం ప్రింట్ చేసుకొని చూద్దాం. డేటా సెట్ వార్నర్ డాట్ హెడ్. సో ఈ సెల్ మనకు రన్ చేస్తే మనకి ఇది వచ్చింది మన డేటా ఫ్రేమ్. సో బ్యాటింగ్ టీమ్, బౌలింగ్ టీమ్, రన్స్, వైడ్ రన్స్, బైస్, పెనాల్టీ రన్స్, బ్యాట్స్మెన్ రన్స్. సో ఇక మనకు 4 అని వచ్చింది బ్యాట్స్మెన్ రన్. దాని మీనింగ్ ఏంటంటే వార్నర్ 4 కొట్టిండు అని. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డేవిడ్ వార్నర్ ఎలా అవుట్ అయ్యిండో చెక్ చేద్దాం. లైక్ ఎన్నిసార్లు క్యాచ్ అవుట్ అయ్యిండు, ఎన్నిసార్లు రన్ అవుట్ అయ్యిండు, ఎన్నిసార్లు ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యిండు ఐపీఎల్లో, అవన్నీ కూడా మనం చెక్ చేద్దాం. సో అందుకోసం అని చెప్పేసి మనకు డిస్మిసల్ కైండ్ అనే ఒక సపరేట్ కాలం అయితే ఉంది. సో అందులో మనకు ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో అందులో నేను వాల్యూ కౌంట్స్ అని రాసుకుంటున్నా.
లైక్ ఎన్నిసార్లు అవుట్ అయిందని చెప్పేసి. సో ఈ సెల్ని నేను రన్ చేసుకుంటే కాట్ అవుట్ అంటే క్యాచ్ అవుట్ 62 టైమ్స్ అవుట్ అయ్యిండు, బౌల్డ్ ఏమో 21 టైమ్స్ అయ్యిండు, రన్ అవుట్ 8 టైమ్స్ అయ్యిండు, స్టెంప్డ్ 4 టైమ్స్ అయ్యిండు, ఎల్బిడబ్ల్యూ 4 టైమ్స్, క్యాచ్ అండ్ బౌల్ 2 టైమ్స్, హిట్ వికెట్ 1 టైం. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ఒక పై చార్ట్ లాగా ప్లాట్ చేసుకుందాం. సో పై చార్ట్. సో దీన్ని మనం కాపీ చేసుకుందాం, ఎందుకంటే ఈ వాల్యూస్తోనే మనం పై చార్ట్ చేసుకోవాలి కాబట్టి. డేటా సెట్ వార్నర్ ఆఫ్ డిస్మిసల్ కైండ్ డాట్ వాల్యూ కౌంట్స్ డాట్ ప్లాట్ డాట్ పై. సో ఈ సెల్ మనం రన్ చేస్తే మనకు పై చార్ట్ అనేది ప్లాట్ అయిపోతుంది. సో ఇది మన పై చార్ట్. సో మనం పై చార్ట్ నుండి ఏం గమనించవచ్చు అంటే డేవిడ్ వార్నర్ ఎక్కువ క్యాచ్ అవుట్ అయిండు, నెక్స్ట్ బౌల్డ్ అయిండు. సో ఈ 2 మేజర్ కేసెస్ అన్నట్టు ఎలా అవుట్ అయిందంటే ఎక్కువ సార్లు. సో ఇప్పుడు మనం చూద్దాం లైక్ ఎన్ని ఫోర్స్ కొట్టిండు డేవిడ్ వార్నర్ ఐపీఎల్ హిస్టరీలో అప్ టు 2017 వరకు, ఎందుకంటే మన డేటా సెట్ ఓన్లీ 2017 వరకే డీటెయిల్స్ ఉన్నాయి. సో డేటా సెట్ ఆఫ్ వార్నర్ ఆఫ్ బ్యాట్స్మెన్ రన్స్ ఈక్వల్స్ టు 4. సో ఆ బ్యాట్స్మెన్ రన్స్లో 4 అయితే ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ మనకు ట్రూ అని వస్తుంది. సో ఎక్కడెక్కడైతే 4 లేకపోతే ఆ రో మనకు ఫాల్స్ అని వస్తుంది. సో దీని నుండి మనం ఇంకొక డేటా సెట్ అయితే క్రియేట్ చేసుకొని దాని యొక్క లెంత్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో డేటా సెట్ ఆఫ్ వార్నర్ బ్యాట్మెన్ రన్స్ ఈక్వల్స్ టు 4. సో ఇదంతా కూడా మన డేటా సెట్ అన్నట్టు, ఇంకా ఎక్కడెక్కడైతే 4 కొట్టిండో ఆ డేటా సెట్. సో దీని యొక్క లెంత్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎన్నిసార్లు 4 కొట్టిండు అనేది వస్తుంది. సో ఓవరాల్గా మనకు 401 ఫోర్స్ అయితే కొట్టిండు డేవిడ్ వార్నర్. సో అలాగే ఎన్ని 6లు కొట్టిండు అనేది చూద్దాం. సో ఇక్కడ మనం పైన దాన్ని కాపీ చేసుకొని 4 ప్లేస్లో 6 రాసుకుందాం. సో కాపీ. సో ఇక్కడ మనం పేస్ట్ చేసుకుందాం. సో 6 నెంబర్ ఆఫ్ 6s కాబట్టి నేను 4 ప్లేస్లో 6 అని రాసుకుంటున్నా. సో టోటల్గా 166s అయితే కొట్టిండు. సో 401 ఫోర్స్ 166s. సో ఇప్పుడు టోటల్ రన్స్ ఎన్ని కొట్టిండో చూద్దాం. సో దానికోసం మనకు టోటల్ రన్స్ అనే కాలం ఉంది కదా, సో దాన్ని మొత్తం మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో డేటా సెట్ వార్నర్ ఆఫ్ టోటల్ రన్స్ డాట్ సమ్. సో మనకు టోటల్ రన్స్ కాలంలో అన్ని రన్స్ వస్తాయి అన్నట్టు, లైక్ ఎన్ని రన్స్ కొట్టిండో ఎన్ని బాల్కి అని. సో ఓవరాల్గా మనకు 4213 రన్స్ అయితే కొట్టిండు డేవిడ్ వార్నర్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే లైక్ ఎన్ని రన్స్ కొట్టిండు, లైక్ సింగిల్స్ తీస్తూ ఎన్ని రన్స్ తీసిండు, 2D తీస్తూ ఎన్ని రన్స్ తీసిండు, 3 రన్స్ తీస్తూ ఎన్ని రన్స్ తీసిండు. సో అలా మనం కౌంట్ చేద్దాం. సో రన్స్ కోడ్ ఫర్ ఈచ్ టైప్. సో దానికోసం ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేసుకుంటున్నా. సో ఫంక్షన్ నేమ్ నేను ఇక్కడ కౌంట్ అని తీసుకున్నా. డిఫైన్ కౌంట్ డేటా సెట్ కమా రన్స్ కాలన్ రిటర్న్ లెంత్ ఆఫ్. సో మనకు రన్ ఎక్కడెక్కడైతే ఈక్వల్ అవుతుందో మన డేటా సెట్ వార్నర్లో దాని యొక్క లెంత్ నేను రిటర్న్ చేస్తున్నా. లైక్ ఇంతకుముందు మనం పైన నెంబర్ ఆఫ్ ఫోర్స్ నెంబర్ ఆఫ్ 6s ఎలా క్యాలిక్యులేట్ చేసినామో సిమిలర్గా అలానే ఎన్ని సింగిల్స్ తీసిండు, ఎన్ని 2Ds తీసిండు, సో అవి కౌంట్ చేసి నెంబర్ ఆఫ్ సింగిల్స్ అన్నప్పుడు మనం ఇంటూ 1 చేస్తాం, నెంబర్ ఆఫ్ 2Dsలో మనకు రన్స్ ఎన్ని వచ్చినాయి అంటే ఇంటూ 2 చేస్తాం. సో అది చేస్తాం అన్నట్టు, అది ఆ వాల్యూని మనం రిటర్న్ చేస్తాం ఈ ఫంక్షన్లో. రిటర్న్ లెంత్ ఆఫ్ డేటా సెట్ ఆఫ్ వార్నర్ ఆఫ్ బ్యాట్స్మెన్ ఈక్వల్ టు రన్స్ ఇంటూ రన్స్. సో మనకు లెంత్ వచ్చేసి ఏం రిటర్న్ చేస్తుంది స్టార్టింగ్లో అంటే ఎన్ని 2Ds తీసిండు అని. సో ఎన్ని 2Dsలో తీస్తూ టోటల్ రన్స్ ఎన్ని స్కోర్ చేసిండంటే ఇంటూ 2. సపోజ్ 5 2Ds తీస్తే ఎన్ని రన్స్ స్కోర్ చేసినట్టు 10 రన్స్, ఎందుకంటే 5 into 2 కదా. సో అలా. సో ఇప్పుడు నేను 1 రన్స్ సింగిల్స్ ఎన్ని తీసిండు అది కౌంట్ చేస్తే 997 సింగిల్స్ అయితే తీసిండు. సో 997 సింగిల్స్ అంటే మనకు 997 రన్స్ స్కోర్ చేసినట్టు. ఇప్పుడు అలాగే ఎన్ని 2Ds తీసిండు, సో ఆ 2Ds నుండి ఎన్ని రన్స్ స్కోర్ చేయగలిగిండు అంటే ఎన్ని 2Ds తీసిండో అన్ని 2Ds ఇంటూ 2. సో ఓవరాల్గా రన్స్ స్కోర్డ్ బై టేకింగ్ 2D ఈజ్ 414. సో ఎన్నిసార్లు 3 రన్స్ తీసిండో చూద్దాం. సో 13 టైమ్స్ ఇంటూ 3 కాబట్టి 39. సో 3 రన్స్ తీస్తూ స్కోర్ చేసిన రన్స్ వచ్చేసి 39. ఇప్పుడు అలాగే మనం 4 6 కూడా చూద్దాం. సో 4 రన్స్ వల్ల
స్కోర్ చేసిన రన్స్ ఏమో 1604, అంటే నెంబర్ ఆఫ్ ఫోర్స్ 401 ఇంటూ 4 కాబట్టి 1604. సో 6లు కొడితే ఎన్ని రన్స్ స్కోర్ చేసిండే 960 రన్స్ స్కోర్ చేసిండు. సో ఇక్కడ మనం ఏమి అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఎక్కువ రన్స్ వచ్చినాయి మాత్రం ఫోర్స్ కొడుతున్నాయి, అంటే డేవిడ్ వార్నర్ ఎక్కువ రన్స్ 4లు కొట్టి స్కోర్ చేస్తారని మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక పై చార్ట్ డ్రా చేసుకుంటే ఆ పై చార్ట్ని బేస్ చేసుకొని మనం చెప్పొచ్చు లైక్ ఎక్కువ రన్స్ ఎలా స్కోర్ చేసిండని చెప్పేసి. సో ఫస్ట్ నేను స్లైసెస్ తీసుకుంటున్నా. సో ఈ స్లైసెస్ ఏంటంటే రన్స్ అన్నట్టు. సింగిల్స్తో 987 రన్స్ అయితే స్కోర్ చేసిండు. అదే 2 రన్స్ తీస్తూ 414 రన్స్ అయితే స్కోర్ చేసిండు. 3 రన్స్ తీస్తూ 39 రన్స్ స్కోర్ చేసిండు. 4 రన్స్ కొడుతూ 1604 రన్స్ అయితే స్కోర్ చేసిండు. అలాగే 6s నుండి 960 రన్స్ అయితే స్కోర్ చేసిండు. సో నెక్స్ట్ లేబుల్స్ తీసుకుంటున్నా. సో లేబుల్స్ వచ్చేసి 1 2 3 4 6. సో ఈ లేబుల్స్ ఏంటంటే ఆ పర్టికులర్ రన్స్ని రీప్రజెంట్ చేయడానికి. సో నెక్స్ట్ ఎక్స్ప్లోర్ తీసుకుంటున్నా. ఎక్స్ప్లోర్ ఈక్వల్స్ టు 0, 0, 0, 0, 0.1. సో ఇదేంటంటే డిఫరెన్స్ అన్నట్టు, లైక్ మనం పై చార్ట్ డ్రా చేసినాక మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఈ 0.1 అంటే ఏంటో అని చెప్పేసి. సో విడ్త్ అన్నట్టు 0.1. సో నెక్స్ట్ నేను పై చార్ట్ అయితే ప్లాట్ చేసుకుంటున్నా. plt.py స్లైసెస్ లేబుల్స్ ఈక్వల్స్ టు లేబుల్స్. సో స్లైసెస్ అనేది మనకి రన్స్ ఎన్ని స్కోర్ చేసిండని. సో లేబుల్స్ అంటే దేనివల్ల ఎన్ని రన్స్ స్కోర్ చేసిండని. సో లేబుల్ ఈక్వల్ టు 1 అంటే సింగిల్స్ తీస్తూ ఎన్ని రన్స్ స్కోర్ చేసిండని. లేబుల్ ఈక్వల్ టు 2 అంటే 2 రన్స్ తీస్తూ ఎన్ని రన్స్ స్కోర్ చేసిండని. అలా ఎక్స్ప్లోర్ ఈక్వల్స్ టు ఎక్స్ప్లోర్. సో నెక్స్ట్ మనం టైటిల్ తీసుకుందాం పై చార్ట్కి. plt.title. సో మన టైటిల్ వచ్చేసి వార్నర్ టోటల్ రన్స్ కాంట్రిబ్యూషన్. వార్నర్ టోటల్ రన్స్ కాంట్రిబ్యూషన్. plt.type layout type underscore layout plt.show. సో మన సెల్ని రన్ చేసుకుందాం. సో ఇక్కడ మనకు 6 రన్స్ కొడుతూ ఇన్ని రన్స్ అయితే స్కోర్ చేసిండు. అలాగే సింగిల్స్ తీస్తూ అన్ని రన్స్ స్కోర్ చేసిండు. సో ఇక్కడ మనకు పర్సంటేజ్తో అయితే రన్స్ రాలే, లైక్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ బై హిట్టింగ్ బౌండరీస్ అని అలా మనకు రాలే. సో అందుకోసం అని చెప్పేసి మనం ఇక్కడ ఆటోపీసిటీ అనే పారామీటర్ వాల్యూ తీసుకుంటున్నాం. సో ఆటోపీసిటీ అంటే ఏంటంటే పర్సంటేజ్ వాల్యూ అన్నట్టు, స్ట్రింగ్ ఫార్మాటింగ్ మెథడ్ యూస్ చేసుకొని. సో ఈ పై చార్ట్ చూస్తే మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే డేవిడ్ వార్నర్ ఎక్కువ రన్స్ 4 కొడుతూ స్కోర్ చేసిండని, అంటే 40% ఆఫ్ ద టోటల్ రన్స్లో 4 కొట్టడం వల్లే వచ్చినాయని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేసి సింగిల్స్ తీయడం వల్ల 24.8%. దాని తర్వాత 23.9% 6s కొట్టడం వల్ల. సో డేవిడ్ వార్నర్ అటాకింగ్ ప్లేయర్, ఆల్సో స్ట్రైక్ కూడా బాగా రొటేట్ చేస్తాడని మనం చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్